శ్రీ గురుభ్యో నమః. అహం కమలానందనాథ. నిజ జీవితంలో అంటే లౌకికమైన జీవితంలో మనకి ధనం చాలా అవసరం. అది పొందడానికి ఒక్కో మనిషి ఒక్కో రకమైన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాన్ని ఆసరాగా తీసుకుని చాలామంది భక్తులు శాస్త్రం చదువుకున్నామని చెప్పేసి చిత్ర విచిత్రమైనటువంటి పద్ధతులన్నీ కూడా మనకు ఆపాదిస్తూ ఉంటారు. మనకి తెలియచేస్తే మనకి ధనకాంక్ష, ధనం పూర్ణంగా ఉండాలని, ఎవరు చెప్పిన పనైనా అది సులభంగా ఉంటే కనుక దాన్ని చేస్తూ ఉంటాం. అంటే ఈ బిర్యానీ ఆకు మీద పేరు రాసి దాన్ని ఊదడం, లేకపోతే అంటించేసి ఆ మసి ఏదైతే ఉంటుందో దాన్ని ఊదడం, ఇలాంటి పద్ధతులు అన్నమాట. ఇవి ఎక్కడా కూడా గతంలో శాస్త్రంలో చెప్పబడినవి కాదు. ఒక కొత్త పద్ధతిని మనం ప్రవేశపెడితే కనుక ఆ పద్ధతిని చాలామంది ఆకర్షించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే పద్ధతే చాలా విచిత్రంగా ఉంటుంది కాబట్టి. అలాంటి వాటికి తావు లేకుండా ఏవైతే శాస్త్ర సమ్మతమైనటువంటి విధానాలు ఉన్నాయో దానిని తెలియచేయడానికే సింహి అపరాజిత మహామంత్రాలయం. మన లౌకికమైన జీవితంలో ధనం సముపార్జన అందరూ చేస్తారు. చిన్న వృత్తి చేసేవారిలాగా అయితే పెద్ద వ్యాపారం చేసేవారి దాకా ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ కూడా ధనాన్ని సముపార్జన చేస్తూ ఉంటారు. ఎంత సముపార్జన చేసినా రుణ బాధల కారణం చేత లేదా జీవితాన్ని ఇంకా భోగమయం చేసుకోవడానికో ధనం చాలా అవసరం అవుతుంది. దానికోసం వాళ్ళు ఇటువంటి తాంత్రిక మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, శాస్త్రసమ్మతమైన పద్ధతి ఎప్పుడు కూడా త్వరితమైన ప్రభావాన్ని ఇవ్వదు, కానీ ఖచ్చితమైన ప్రభావాన్ని ఇస్తుంది. అది కూడా దీర్ఘకాలికంగా ఇస్తుంది. శాస్త్ర సమ్మతం కానటువంటి పద్ధతులు అంటే ఈ బిర్యానీ ఆకు మీద ఏదో రాసి దాన్ని కాల్చి ఆకాశం వైపు చేసి ఊదడం, లేకపోతే డబ్బులు ఇలా ముందుకు లెక్క పెట్టకూడదు, ఇలా వెనక్కి లెక్క పెట్టాలి, ఇలాంటివి అనమాట. ఇలాంటివి చేయడం శాస్త్రంలో ఎక్కడా చెప్పబడి లేదు. ఒకవేళ అటువంటివి చేసినా కూడా వాటి వల్ల ఏ రకమైన ఫలితం రాదు. వాడికి ప్రాప్తించేది వాడికి ప్రాప్తిస్తుంది. బహుశా ఈ క్రియ చేయడం వల్ల నాకు ఇది ప్రాప్తించిందని వాడు అనుకోవడం తప్ప వాస్తవంగా ఆ క్రియలో ఏ రకమైనటువంటి పటుత్వం ఉండదు. ఎందుకంటే ఆ క్రియే లేదు కాబట్టి. ఇక ధన సముపార్జన చేయడానికి, వచ్చిన ధనం సక్రమంగా వినియోగించబడడానికి, అలాగే మనకి ఉన్నటువంటి అవసరాలకు తగినటువంటి ధనం మనకి ప్రాప్తించడానికి, రుణ బాధలు తగ్గడానికి శాస్త్రంలో చెప్పబడిన ఒక గొప్ప మార్గం, ఇది అందరికీ కూడా తెలుసున్నది, లక్ష్మీదేవి యొక్క పూజా విధానం. ఈ పూజా విధానం ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. కొంతమంది లక్ష్మీ మూలమంత్రాన్ని గ్రహించి చక్కగా అనుష్ఠానం చేస్తారు. ఆ సౌకర్యం లేదండి మా దగ్గర అంటే కనుక గృహంలో వాళ్ళకు వచ్చిన విధంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ గవ్వలు కావచ్చు, ఇంకా శంఖాలు, ఇటువంటి వాటికి ప్రాధాన్యత పెరిగింది. వాస్తవంగా అవి కూడా నేను చదివినటువంటి వాటిల్లో చెప్పబడి లేవు. వాటిని పెట్టుకోవద్దు అని నేను చెప్పట్లేదు, కాకపోతే అవి శాస్త్రాల్లో లేవు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రత్యక్ష ఉపచారాలు చేస్తూ అమ్మవారి యొక్క అనుష్ఠానం చేయడం చాలా ఉత్తమోత్తమమైనటువంటి పద్ధతి. ఇక ఎవరైనా ఉపదేశం చేసేవారు ఉంటే కనుక ఈ లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని గ్రహించి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే చక్కగా ఆచరించవచ్చు. లక్ష్మి అంటే కేవలం ధనమని కాదు, సౌభాగ్యం, అన్ని రకాలుగా కూడా వృద్ధిని వసగేటువంటి దేవత. మన జీవితంలో, నిజ జీవితంలో మనం పొందేటువంటి ఆనందాలు, భోగాలు ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఒక చక్కని వృద్ధిని కలగజేసేటువంటి అధిదేవత లక్ష్మీదేవి. అందుచేతను లక్ష్మి అంటే కేవలం ధనం అని మాత్రం అనుకోవద్దు. లక్ష్మి సిరి సంపదలకు అధిపతి కాబట్టి మనకి కావలసినటువంటి భోగభాగ్యాలు ప్రసాదిస్తుంది అమ్మవారు. మన క్షేమాన్ని కాంక్షిస్తూ ఉంటుంది. ఈ ఆరాధన సక్రమంగా ఆచరించినటువంటి వానికి ధన రూపంలో ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అలాగే ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి. దాంపత్యపరంగా చక్కని వృద్ధి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీ పూజ చేసేటువంటి వాడు గృహిణిని గౌరవిస్తాడు. ఆ కారణం చేత అంటే స్త్రీలను గౌరవిస్తాడు, ప్రత్యేకంగా గృహిణి కూడా స్త్రీయే కాబట్టి వాళ్ళను కూడా గౌరవప్రదంగా చూస్తాడు. ఏదైతే మన మనుగడకు ఉపయోగపడుతుందో, మన నిజ జీవితంలో మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ ఈ జీవితానికి ఉపయోగపడి ఒకరిది మనం కాజేయకుండా, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మనం సౌఖ్యప్రదంగా జీవించేటువంటి ఏ మార్గాన్నైనా సరే నిస్సందేహంగా ఎంచుకోవచ్చు. ఇక లక్ష్మీప్రదమైనటువంటి ప్రతి విధానము కూడా ఎవరైనా ఆచరించవచ్చు, స్త్రీలైనా పురుషులైనా.
లక్ష్మీదేవికి సంబంధించింది ఒకే ఒక మంత్రం కాదు, లక్ష్మీదేవికి ఒక కల్పమే ఉంది. అందులో ముఖ్యమైనటువంటి మంత్రరాజం గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను. గృహంలో ఎప్పుడైనా సర్వసమృద్ధి ఉండాలంటే శుక్రవారం రోజు కానీ గురువారం రోజు కానీ, కొంతమంది శుక్రవారం రోజున పసుపును వినియోగించడానికి వెనకంజ వేస్తారు. ఇవాళ శుక్రవారం కదండి, మరి పసుపు గడపకి రాయొచ్చో రాయకూడదో, మనం దాన్ని అలా వినియోగించచ్చో లేదో అటువంటి అనుమానం ఉన్న వాళ్ళైతే కనుక గురువారం రోజున చక్కగా గడప, ఇంటికి ప్రధానమైన గడప ఏదైతే ఉంటుందో దాన్ని దొరికితే కనుక గోమూత్రం లేకపోతే మంచినీళ్ళు, ఆ నీళ్లు చల్లేసేసి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టండి. ఇంట్లో ఈశాన్యం వైపుకి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఎప్పుడూ కూడా దాన్ని మారుస్తూ ఉండండి. అంటే ఈరోజు రాత్రంతా ఉంచేసి, ఈవేళ ఉదయం పూజ చేసుకుంటాం కదా, ఈరోజు ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం దాకా ఒక రాత్రంతా గడిచిపోయేదాకా ఈశాన్యం వైపున కొన్ని ఒడ్లు వేసి, ఒడ్లు లేదా బియ్యం, కాకపోతే ఇవి వేసేటప్పుడు కింద ఏదైనా ఒక ఆధారం ఉండాలి. అంటే ఒక ప్లేట్ లాంటిది, ఒక రాగి ప్లేట్ పెట్టి దాంట్లో ఒడ్లు కానీ బియ్యం కానీ పోసి దాని మీద ఒక రాగి చెంబు, దాంట్లో నీళ్లు అనమాట. 2 పుష్పాలు, కొంచెం పసుపు కూడా వేయచ్చు ఆ నీళ్ళల్లో. ఒక రాత్రి అంతా ఉంచి మరుసటి రోజు ఉదయాన్న తీసేసి వాటిని మొక్కల్లో వేసేయాలి. కొంతమంది దీన్ని తులసి కోటలో వేస్తూ ఉంటారు, అంటే ఆ నీళ్లు పోస్తారు. అలా పోయకూడదు. ప్రతిరోజు ఒడ్లు మార్చక్కర్లేదు, కేవలం ఈ నీళ్లు, ఈ పువ్వులు ఏవో పెడతాం కదా లోపల, ఇలాంటివి మొక్కల్లో పోసేస్తే సరిపోతుంది. ఇంకొకళ్ళు తొక్కని ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ దాన్ని పోసేయచ్చు. అంటే ఈ పూల కుండీలు అవి ఉంటాయి కదా, వాటిల్లో పోసేయచ్చు. ఇక తులసి కోటలో పోయకూడదు, ఎందుకంటే ఇంటికి సంబంధించిన నెగిటివ్ ఆరా ఏదైతే ఉంటుందో దాని అంతటినీ కూడా ఈశాన్య భాగంలో పెట్టినటువంటి కుంభం స్వీకరిస్తూ ఉంటుంది కొంచెం కొంచెం. దాన్ని మనం బయట పారపోసేస్తూ ఉంటాం. ఇటువంటివి తీసుకెళ్ళి పవిత్రమైనటువంటి తులసి కోటలో పోయకూడదు. ఈ 2 విధానాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. గురువారం కానీ శుక్రవారం కానీ గడపకు చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి 2 పుష్పాలు పెట్టి లక్ష్మీప్రదంగా గడప, అంటే గృహం అనేదే లక్ష్మీ కటాక్షం. గృహంలో ఎప్పుడైతే లక్ష్మి సుస్థిరంగా ఉందో ఆ గృహంలో ఏ లోటు ఉంటుంది ఇంకా, అందుచేతను గడపకు పూజ చేయాలి. ఇక ధనం నిల్వ చేసుకునేటువంటి ప్రదేశానికి కూడా కాస్త గంధం రాసి బొట్టు పెట్టచ్చు శుక్రవారం రోజున. ఇంట్లో బూజులు అలాంటివి లేకుండా ఉండేలాగా, ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఈ చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఎవరైనా ఉపదేశం చేస్తే గ్రహించండి. లేదండి ఉపదేశం చేసి వాళ్ళు ఎవరూ లేరంటే మంత్రంలో చివర ఒక విధానం చెప్తాను, ఆ విధానం ప్రకారం చేసుకోవచ్చు. అస్య శ్రీ లక్ష్మీ మంత్రస్య దక్ష ఋషి. ఋషి ఎవరంటే దక్షుడు అనమాట. దక్ష ఋషి విరాట్ ఛంద, ఛందస్సు విరాట్, విరాట్ ఛంద శ్రీర్దేవత. దేవత ఎప్పుడూ కూడా హృదయస్థానంలో ఉంటుంది. శ్రీం బీజం శ్రీకారం కావచ్చు, శ్రీం బీజం కావచ్చు, ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి. అందుచేతను దేవత ఎవరంటే శ్రీర్దేవత. ఓం బీజం స్వాహాశక్తి మమ మహాలక్ష్మీ అనుగ్రహ సిద్ధి ద్వారా సర్వాభీష్ట సిద్ధ్యర్థం లక్ష్మీ మహామంత్ర జపే వినియోగ. అమ్మవారికి నమస్కారం చేసి ఇక్కడి నుంచి అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి. ఓం దేవ్యై నమః అంగుష్టాభ్యాం నమః, ఓం పద్మిన్యై నమః తర్జనేభ్యాం నమః, ఓం విష్ణుపత్నే నమః మధ్యమాభ్యాం నమః, ఓం వరదాయై నమః అనామికాభ్యాం నమః, ఓం కమలరూపాయై నమః కనిష్ఠికాభ్యాం నమః, ఓం సురసుందర్యై నమః కరతలకర పృష్టాభ్యాం నమః. ఇక అంగన్యాసంలో ఓం దేవ్యై నమః జ్ఞానాయ హృదయాయ నమః, ఓం పద్మిన్యై నమః ఐశ్వర్యాయ శిరసే స్వాహ, ఓం విష్ణుపత్న్యై నమః శక్త్యై శిఖాయై వౌషటు, ఓం వరదాయై నమః బలాయ కవచాయ హుం, ఓం కమలరూపాయై నమః తేజసే నేత్రత్రయాయ వౌషటు, ఓం సురసుందర్యై నమః వీర్యాయ అస్త్రాయ భటు, భూర్భువస్సువరోమితి దిగ్బంధః. దిగ్బంధన ముద్ర ప్రదర్శించి అమ్మవారికి నమస్కారం చేసి యోని ముద్ర వస్తే కనుక దానిని కూడా ప్రదర్శించి ఈ ధ్యాన శ్లోకం చెప్పాలి. పద్మస్థ పద్మనేత్ర కమలయుగ వరాభీతి యుగ్ధో సరోజ దేహోద్దాభి ప్రభాభి త్రిభువనమఖిలం భాసురా భాసయంతి ముక్తాహారోభిరామోన్నత కుచకలస రత్నమంజీర కాంచి గ్రైవేయోర్మ యదాఢ్య ధృతమణిమకుట శ్రేయసే శ్రీర్భవేద్యః. ఇక మూలమంత్రం విషయానికి వస్తే ఓం నమః
కమలవాసిన్యై స్వాహ. ఓం నమః కమలవాసిన్యై స్వాహ. ఇది లక్ష్మీదేవికి సంబంధించిన ప్రధాన మంత్రం. ఇక ఉపదేశం లేనటువంటి వాళ్ళు దీన్ని ఎలా ఆరాధన చెయ్యాలి అంటే, హితోధికమైనటువంటి లక్ష్మీ పూజ చేశాక జప విషయానికి వస్తే, అంటే ఇంకా న్యాసంతో సంబంధం ఉండదు. ఎందుకంటే ఉపదేశం లేనటువంటి వాళ్ళు చేసేటువంటి దాన్ని మంత్రం కింద పరిగణించరు. అందుచేతను ఈ న్యాసాలతో సంబంధం లేకుండా నమః కమలవాసిన్యై నమః, నమః కమలవాసిన్యై నమః అని జపం చేయాలి. ఈ రకంగా జపం చేస్తూ పాలు లేదా తీయని పదార్థాలు, తేనె నివేదన చేసే అమ్మవారికి ఆ ద్రవ్యాన్ని మరలా మనం గ్రహించవచ్చు. ఈ రకంగా ప్రతిరోజు కూడా ఆచరిస్తూ ప్రత్యేకంగా గురువారం లేదా శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ప్రీతిపాత్రంగా లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ ఈ జపం చేయడం చేత మిగుల ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఇక ప్రకృత్యై నమః, వికృత్యై నమః అనే నామాలు ఉంటాయి కదా, దానికి ఇప్పుడు చెప్పినటువంటి మంత్రాన్ని అనుసంధానం చేయొచ్చు. దీనికి ఉపదేశం అక్కర్లేదు. నమః కమలవాసిన్యై నమః, ప్రకృత్యై నమః, నమః కమలవాసిన్యై నమః, వికృత్యై నమః, ఇలాగనమాట అనుసంధానం చేస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని చక్కగా చదువుతూ అమ్మవారికి కుంకుమ పూజ చేయొచ్చు. ఆ కుంకుమని మనం అందరూ కూడా ధరించవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంగళప్రదమైన ఫలితాల కోసం ఇటువంటి చిన్న చిన్న విధులు ఆచరించుకుంటూ చక్కగా జపం చేసుకుంటే గృహంలో సర్వసమృద్ధి కలుగుతుంది. ఇలాంటివి చేయకపోయినా పర్వాలేదు, కానీ లేనిపోనివన్నీ పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకోకండి. మనం ఆచరించే దాంట్లో ఒక ప్రమాణం ఉండాలి. నేను చెప్పేటువంటి ఈ విధానం కూడా ప్రామాణికమైంది. ఇక అవకాశం ఉన్నటువంటి వాళ్ళు లక్ష్మీదేవిని ప్రధానంగా నేను ఆరాధన చేయాలనుకుంటున్నాను అనుకునేటువంటి వారు ఉపదేశంగా మంత్రగ్రహణ చేసి చక్కని సాధన చేయండి, సత్ఫలితాలు పొందండి. అందరికీ కూడా గురువు లభించడం కష్టం. అలాగే ఇప్పుడుకిప్పుడు గురువును వెతుక్కుంటూ మంత్రగ్రహణ చేసి వాళ్ళు గతంలో ఆ మంత్రం చేశారో లేదో మనకు తెలియదు గురువు గారు. మనం వెళ్ళి అడిగితే ఓ పుస్తకం చూసి దాంట్లో ఉన్న విషయాన్ని చెప్పేస్తూ ఉంటారు. అందుచేతను అందరూ ఇలా ఉంటారని కాదు, కొంతమంది అలాగే ఉన్నారు ప్రస్తుతం. అందుచేతను సరైన గురువు మనకు లభించకపోతే కనుక నమః కమలవాసిన్యై నమః, నమః కమలవాసిన్యై నమః అనేటువంటి ఈ మంత్రాన్ని చక్కగా జపం చేయొచ్చు. ఇది ఉదయ భాగంలోనూ చేయొచ్చు, సూర్యాస్తమనం తర్వాత చేయొచ్చు. స్త్రీలకు ప్రాధాన్యంగా చెప్పబడింది. అంటే స్త్రీలు ప్రధానంగా ఈ విధానం ఆచరించడం చేత మిగులు ఉత్తమమైన ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.